హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి. మందమైన బాండీ పెట్టుకున్నాక దానిలో మనం 1 టీ స్పూన్ ధనియాలు అలాగే జీలకర్ర వేసుకొని వాటిని సన్న మంట మీద వేపుకొని అవి చల్లారగానే మనం దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట. అవి చల్లారాక వాటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో పొయ్యి వెలిగించుకున్నాక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని వాటిని ఒక 2-3 మినిట్స్ మనం మంచిగా కలుపుతూ వేపుకోవాలండి. లోపల గింజ వేగి పైనున్న మిర్చి వరకు మంచిగా వేగే వరకు కలుపుతూ ఉండాలండి. దానివల్ల అది పైకి మాడిపోకుండా మనకి కోరు దగ్గు అనేవి రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు అంత వేపాల్సిన అవసరం లేదు. అవి కొంచెం వేగే వరకు మనం అలా వేపటం వల్ల ఇది చేసుకోవచ్చు అనమాట. అవి కొంచెం అడుగంటాయి అంటే మాత్రం మనకి లేనిపోని దగ్గంతా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇవి కొంచెం అలా వేపుతూ అయితే ఉన్నాను ఒక 2 మినిట్స్. ఇంకా దానిలో కొంచెం ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నాయో ముందే చూసేసుకోండి. నాకు ఇక్కడ ఒక తోడమైతే ఎక్స్ట్రా వచ్చింది. చట్నీలో ఒక అంత తోడమైతే బాగోదు అనిపించేసి నేను ఇక్కడ ఉన్న తోడములు కూడా తీసేసాను అనమాట. ఇంకా 1-2 తొడములు ఉంటే వాటిని కూడా తీసేసాను. ఇంకా ఇవి బాగా వేగాక చల్లారనిచ్చేసి వీటిని కూడా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక మీకు ఇష్టమైతే దీన్ని పౌడర్గా చేశాకైనా మీరు వేయించిన బీరకాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ చేయకుండానే ఇలా ఉంచేసాను. ఇంకా తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో బీరకాయలు అయితే వేసానండి. నేతి బీరకాయలు సన్నగా ముక్కలు అయితే కోసేసుకున్నాను. కడిగి మంచిగా వాష్ చేసుకున్నాక ఈ ముక్కలన్నీ దీనిలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇవన్నీ వేసుకొని మనం ఎంచక్కా వీటిని కొంచెం నూనె కూడా వేసేసుకొని సన్న మంట మీద పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా నూనె అంతా పట్టి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం అయితే ఇవి మగ్గిపోయాయి. ఇలా ఒక 15 నిమిషాల పాటు అయితే వీటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట అండి. ఇవి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మగ్గించుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి మంచిగా చట్నీ అనేది పాడవకుండా అయితే ఉంటుందన్నమాట. అందుకోసం నేను ఇక్కడ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో మాడకుండా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకొండి ఇలా అయితే మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడైతే 50% అయితే అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి అలా కలిపేసి మళ్ళీ మూత అయితే మళ్ళీ పెట్టేసుకున్నాము. ఇంక ఇలా మనం 100% మంచిగా కుక్ అయిపోవాలన్నమాట. వాటర్ అంతా ఇనికిపోయేసి నూనె పైకి వచ్చే వరకు ఉంచాక అవి చల్లారాక వాటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఇంక మంచిగా మగ్గిపోయాక తీసేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె అనేది అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొంచెం నూనె వేసుకొని మనం టమాటాలు ఉంటాయి కదండి, వాటిని నేను మీడియం సైజు ఒక 6 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇంకా 6ని మంచిగా సన్న ముక్కగా కోసేసి దాంట్లో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి అయితే మనం నూనెలో వేసాక కాగాక మూత అయితే పెట్టేసుకున్నామండి. ఒక 5 నిమిషాల తర్వాతకి మంచిగా అయితే ఇవి కొంచెం మగ్గిపోయాయి. ఇవి మంచిగా మగ్గుతున్నాయి చూసారా. ఇలా నూనె అనేది పైకి వచ్చే వరకు ఇలా మగ్గనిస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ మనం దీన్ని అయితే ఒక 2-3 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు అడుగు అనేది ఎప్పుడైనా అంటకుండానే చూసుకుంటూ ఉండాలన్నమాట. అలా అడగంటకుండా చూస్తూ ఉంటేనే మనకి ఇదైతే అవుతుందన్నమాట. ఇంకెలా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నాం చూసారా. ఇలా కలిపేసుకొని మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా వీటిని మగ్గించేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు 2 నిమిషాలు మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన దాంట్లో మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే అలా స్ప్రెడ్ చేసామన్నమాట అండి. ఒకే దగ్గర వేయకుండా అలా స్ప్రెడ్ చేసేసి దాని మీద వాటిని అలా కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇవి కొంచెం చల్లారే వరకు మనం అలా కలిపేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే ఆ వేడికి అది చింతపండు మెత్తపడిపోతుంది. ఇంకా ఇవి చల్లారిన మిరపకాయల్లోనే మనం ఇప్పుడు ఈ బీరకాయలు అయితే వేసేసామండి. బీరకాయలు వేసాక ఇది చల్లారని టమాటా చింతపండు గుజ్జును కూడా మనం ఇప్పుడు దీనిలోకి వేసేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ గిన్నెలోకే వేసేసుకొని మొత్తం ఒకసారి నేను మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇక్కడ వేసేసానండి. ఇలా టమాటా గుజ్జు కూడా వేసేసాక మనం దీనిలోకి వెల్లిపాయ రెబ్బలండి, మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుందాము. అవి వేసుకోవడం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనం ఇంతవరకు దీనిలో ఉప్పే లేదనమాట. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇంకా మనం ఇప్పటివరకు ఉప్పే లేదు కాబట్టి ఉప్పు మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకొని దీన్ని కచ్చా పచ్చగా గ్రైండ్ అయితే చేసుకున్నామండి. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక మనం దీన్ని తాలింపు అనేది వేసుకుంటే మనకి ఇది మినిమం ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ మనం ఇందాకలో వేపిన అదే ప్యాన్లో మనం నూనె అయితే వేసుకున్నాము. ఇంకా ఈ నూనె కొంచెం వేడవగానే మనం దీనిలోకి తాలింపు గింజలండి వేసుకోవాలన్నమాట. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసుకొని వీటిని కొంచెం వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇవి కొంచెం వేగంగానే మనం దీనిలోకి
ఎండుమిర్చి అనేది కూడా వేసుకొని వీటిని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేపుకుంటూ ఉండాలండి. దానివల్ల మనకి కాయ అనేది నలుపు రాకుండా ఉండాలన్నమాట. మనకి ఎండుమిర్చి అనేది అలా నలుపు రాకుండా మనం మంచిగా వేపుకుంటూ ఉండాలండి. ఇవి కొంచెం వేగంగానే నా దగ్గర కరివేపాకు ఇంగువ లేదండి, స్కిప్ చేశాను. ఇంకా మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి. ఇంకా ఇది కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసిన పచ్చళ్ళలోకి అయితే వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా దీన్ని మనం ఒక 2-3 వీక్స్ అయినా మనం వాడుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి అనేది అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.